లహరిని ఒక్కసారి పిలవండి. ఏంటి పిలిచేది? మీరేం టెన్షన్ పడకండి, నా లహరి ఖచ్చితంగా వస్తుంది. తన ధైర్యం గురించి మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా. మంట ఎవరన్నా నీళ్ళు ఇవ్వండిరా. వాడికి వాడక్కకి దిమ్మ తిరిగిపోయింది మేడం. అవును మేడం, కత్తులతో గన్నులతో కాకుండా సింపుల్ గా కారంతో అటాక్ చేసి పార్థు గారిని విడిపించుకొచ్చేసాం. మనం కొట్టిన కారానికి పిల్లలు అల్లాడుతుంటారు. మంట మీకోసం లహరి మేడం చాలా డేర్ చేశారు సార్. ఇంకే అమ్మాయి అయినా ఇంత ధైర్యం చేసుండేది కాదు. మీ పర్సనల్ విషయంలో ఇంటర్ఫేర్ అవుతున్నామని మీరు అనుకోకపోతే ఒక విషయం చెప్పొచ్చా మేడం? పర్లేదు చెప్పు. మీ మ్యారేజ్ ఆగిపోకుండా ఉంటే బాగుండేది మేడం. You both are made for each other, madam. ఎందుకైనా మంచిది, తొందరగా వెళ్ళిపోదాం పదండి. హోలీకి రంగులు కొట్టినట్టు కారం కొట్టాం. వాళ్ళు ఇంకెప్పుడు రావాలి మేడం?
పదండి, రండి. కానీ నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంభో శివ సంభో శివ శివ సంభో సంభో శివ సంభో శివ శివ సంభో నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు మనుషుల్లో లోపం లేదు చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా నవ్వుల్లో బాధల్లోనూ విడిపోనిది స్నేహమేగా ప్రపంచమే తలకిందైనా ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే సంభో శివ సంభో శివ శివ సంభో సంభో శివ సంభో శివ శివ సంభో తీయండి, తీయండి. ఎక్కండి, ఎక్కండి త్వరగా. రా. ఎక్కండి మేడం. కన్నయ్య, కన్నయ్య అక్కడ ఉండిపోయాడు. మీరు వెళ్ళిపోండి. మేం కూడా వస్తాం మేడం. మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోవద్దు. మేము ఎలాగోలో వస్తాం. దయచేసి మీరు వెళ్ళిపోండి. మా గురించి మీరు ఆలోచించొద్దు. ముందు మీరు బయలుదేరండి. అక్క లహరి మీలో ఎవరు దొరికిపోయినా మేం దొరికిపోయినట్టే. వెళ్ళిపోండి, వెళ్ళండి. పాదు, నువ్వురా. తమ్మ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పట్టుకోరా. అక్క మనకు కావాల్సింది లహరి.
బాబుని ఇలాంటి రిస్క్ ప్లేస్ కింద తీసుకొచ్చావు? ఎవరి దగ్గర పెట్టరావచ్చు కదా. వీడు నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉన్నాడు పార్దు. ఏడుస్తాడు, అందుకే తెచ్చేసాను. వచ్చేసారు పార్దు. హే ఆగవే, పట్టుకోతమ్మా. హే ఆగు. ఆగు లహరి, యు ఆర్ మై లక్కీ గర్ల్. నువ్వు నా పక్కనుంటే నా జీవితం మారిపోతుంది. ఆగు లహరి. అక్క, అక్క రాకా. ఇంకా నా వల్ల కాదురా. అక్క వాళ్ళు తప్పించుకుంటే రాకా. ఇంకా పరిగెడితే నా ప్రాణం పోతుందిరా. అక్క ఏంటక్క, ఏమైంది? అక్క ఏంటక్క? నా వల్ల కాదురా. నా పార్టీకి అయినా ప్రతి గాయానికి ప్రతీకారం తీర్చుకుని మీరు చెప్పే టైం పూర్తయ్యేలోగా నేనొస్తాను. గెట్ రెడీ శశిముఖి. అటాక్! అదే గెలిచిందమ్మా. మనల్ని ఎదవల్ని చేసింది. చెప్పిన టైం కంటే అరగంట ముందే వచ్చి దాని ప్రేమికుడిని కాపాడుకొని పోయింది. దాన్ని చాలా తక్కువ అంచనా వేశాంతమ్మా. అందుకే నాకు లహరి ఇంకా ఎక్కువగా నచ్చేసిందక్క. అవునక్క, లహరి గట్స్ నాకు నచ్చాయి. లహరి నా పక్కనుంటే అదృష్టానికి అదృష్టం, ధైర్యానికే ధైర్యం. నేనేసిన ఫారెస్ట్ స్కెచ్ ఫెయిల్ అయ్యుండొచ్చు, అంత మాత్రాన లహరిని వదిలే సమస్య లేదు. ఎలాగైనా పట్టుకుంటాను.
ఈ అడవిలో మనకేం పని? వెళ్ళిపోదాం పదా. వాళ్ళు ఇప్పుడప్పుడే అడవి దాటి బయటకు వెళ్ళలేరు. ఎందుకంటే ఒక్కసారి వచ్చిన దాన్ని వదులుకుంటే బయటపడడానికి మరో దారి దొరకాలంటే చుక్కలు కనిపిస్తాయి. అందుకే వాళ్ళు అడవి దాటేలాగా నా లహరిని పట్టుకొని వాడిని వేసేస్తాను. లహరి వాడి పక్కన ఉండడం కరెక్ట్ కాదక్క, నా పక్కన లహరి ఉండటమే కరెక్ట్. ఇంతకీ లహరి చేతిలో ఉన్న బిడ్డ ఎవరు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి చోటికి పసివాడిని తీసుకొచ్చిందంటే వాడికి లహరికి మధ్య ఏదో దగ్గర సంబంధమే ఉండుంటుంది. రేయ్, కాఫీ చెప్పి ఎంతసేపు అయిందిరా? ఏరా అరువు బేరానికి అరుపులు ఎక్కువ ఏంటి? రేయ్, ఈ మధ్య కొంచెం పెద్ద నోట్లు చల్లక పులిగాడు కొంచెం టైట్ అయ్యాడు గాని లేకపోతే కింగురా కింగు. బొంగేం కాదు బాబాయ్, సంపాదన లేని మగాడంటే అందరికీ చులకనే. ఆహా, ఏమి రుచి. అదేదో మందులో తెగఫిలిపోతున్నట్రా. బాబాయ్, అందరికీ ఐశ్వర్య రాయ్ లాంటి పెళ్ళాం కావాలనిపిస్తుంది. దొరుకుతుందా? దొరకదు. అడ్జస్ట్ అయిపోవాలి. ఇది కూడా మందు అనుకొని అడ్జస్ట్ అయిపోవాలి. పెళ్లి పెడగలేనోడి పెళ్ళం గురించి నువ్వు మాట్లాడుతున్నావుట్రా. సంపాదన లేని మగాడినే కాదు, సంసారం లేని మగాడిని కూడా ఈ పాడు లోకం చులకనగా చూస్తుంది. అనంట్రా, అనండి. అమ్మో, నాకేంటి ఇద్దరు ఎన్టీఆర్లు కనిపిస్తున్నారు? మళ్ళీ ఇద్దరే కనిపిస్తున్నారు. ఎందుకిలా? బాబాయ్, టీవీలో నీకు ఎంతమంది ఎన్టీఆర్లు కనిపిస్తున్నారు? ఒక్కడే. ఒక్కడేనా? వామ్మో, ఒరే, ఆ సినిమా మార్చి వేరే సినిమా పెట్టండి రా. ఓరి నాయుడు, నాగార్జునులు ఇద్దరు కనిపిస్తున్నారేట్రా? ఏమైంది నాకు? బాబాయ్, ప్రశాంతంగా టిఫిన్ చేయనిరా. నువ్వు ప్రశాంతంగానే తింటావు, నాకే ఇక్కడ తడిసిపోతుంది. ఏమైంది బాబాయ్? టీవీలో ఎంతమంది నాగార్జునులు కనిపిస్తున్నారు? ఒక్కడే. నాకైతే ఏదో అయింది. ఇందాకటి వరకు ఒకే గ్లాస్ ఉండేది కదా, ఇప్పుడు 2 ఎలా అయ్యాయి? ఒరే పులి, ఏమైందిరా నీకు? బాబాయ్, నాకు అందరూ ఇద్దరులా ఎందుకు కనిపిస్తున్నారు? టీవీలో ఇద్దరు ఎన్టీఆర్లు, ఇద్దరు నాగార్జునులు ఎందుకు కనిపిస్తున్నారు? అదా, ఇందాక రాముడు భీముడు సినిమా వచ్చింది, ఇప్పుడు అలో బ్రదర్ సినిమా వస్తోంది. డబుల్ యాక్షన్ కాబట్టి ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ విషయం ఇద్దరు బాబాయ్లు ఎందుకు చెప్తున్నారు? ఒక్క బాబాయ్ చెప్తే సరిపోతుంది కదా. ఒరేయ్, నీ కళ్ళు వద్దులే, నాకు బూతులు వచ్చేస్తాయి. బాబాయిలకి ఎందుకు అంత కోపం వచ్చింది? రే పుల్మావా, గాయత్రికి మీకు పెళ్ళైనదన్నది నిజం.
పెళ్ళైన కొద్ది రోజులు మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నది నిజం. గాయత్రి గారిని ప్రేమించేది మీరే, ద్వేషించేది మీరే, చంపాలనుకునేది మీరే, కాపాడాలనుకునేది మీరే.